మరి ఏంది అసలు ఈయన చేసిన ఘనకార్యం ఏమైనా తెలుసా మరి మధు గురించి? అందరూ అనుకునేదే తెలుసు మనకు కూడా, మిత్రులకి 10 రూపాయల ఇంట్రెస్ట్కి పనుల కోసం అని అందరూ ఆశపడి ఇయటం వల్ల దానివల్ల చాలా వందల కోట్లు తీసుకొని అందరికి ఇవ్వకుండా ఎగ్గొట్టిపోయిందని ఆ న్యూస్ ని మనం విన్నది తప్ప మనకు తెలిసినే లేదు. మనకి బిల్డర్ తరఫు నుంచి పేమెంట్ వచ్చేది, బిల్డర్ కి అమౌంట్ ఎప్పుడైతే అయిపోయిందో మాకు 5 లక్షల దాకా ఆపేసింది. మీకు కూడా ఆయన మాకు 5 లక్షలు అయిపోయింది పేమెంట్. ఇప్పుడు లేవు మేము బిల్డర్ అంటే బిల్డర్ ఏమంటున్నా అంటే మాకు కన్స్ట్రక్షన్ పైసలు 40 లక్షల దాకా ఆగిపోయినాయి కాశీ, నాకు ఇవ్వలేదు, అందుకే నీకు ఈ అమౌంట్ ఇవ్వకుండా ఆపుతున్నా అని చెప్పి అన్నాడు వెంకటేశ్వర బిల్డర్. ఆయన అన్నాడు మళ్ళీ, ఆయన అన్నాడు మేము బిల్డర్ అడగాలి కదా, మధుతో మాకు సంబంధం లేదు, మనం ఎవరైతే తెచ్చారో అతను అడగాలి మనం. సో మేము ఆయన అడిగితే ఆయన ఇట్లా అన్నాడు, మనం కూడా కేసు పెడదాం కాశీమని కూడా ఆ బిల్డర్ మా అన్నాడు. మనకు అమౌంట్ రావాలి మరి 50 లక్షల దాకా, కేసు పెడితే మనకి ఏదన్నా దారి చూపిస్తారేమో అని మా బిల్డర్ కూడా అన్నాడు. సో నేను కూడా అన్నా, సార్ మరి ఇన్ని రోజులు అంటే ఎటు చూస్తాం, వర్కర్స్ పశ్చిమ బెంగాల్ వాళ్ళు తెచ్చిన వాళ్ళందరికీ అమౌంట్ బయట అప్పులు తెచ్చిచ్చిన, సో నాకు ఈ అమౌంట్ కావాలని మనకి ఒకసారి ఒక నెల కింద అడిగిన గట్టిగా అడిగితే మరి మనం కేసు పెడదాం కాసి, మనం సారి మొత్తం పోయి మాట్లాడుకొని మన దగ్గర చేసిన కనుక్కొని మనం కూడా బాధ్యతలమే ఇప్పుడు అన్నట్టుగా మా సార్ అన్నాడు. మొత్తం మీద ఇప్పుడు ఇల్లు ఎంతవరకు కంప్లీట్ అయిందంట? మాక్సిమం కంప్లీట్ అయిపోయింది అంతా, ఈ పిల్లర్లు అంతా అయిపోయింది సార్. ఇప్పుడు కట్టుబడి గిట్టుబడి అంతా ఖాళీ పెయింట్ ఒకటి, బండలు ఒకటి, దర్వాజాలు ఒకటి ఆగినాయి అంతే. అంతే 15 ఫీట్ లోపలికి పిల్లర్ కింద నుంచి చేసుకుంటూ వచ్చిన, ఇది లోపలికి 15 ఫీట్లు లోపల 15 ఫీట్ లోపల నుంచి వచ్చిన, అంతా వాటర్ పంప్ అంతా వాటర్ పెడస్టాల్ పిల్లర్లు వేసుకుంటూ ఆడ నుంచి మళ్ళీ 15 ఫీట్ లైట్లు ఈ స్లాబ్ ఉంది అన్నట్టు. ఇప్పుడు కింద 15 ఫీట్లు పిల్లర్ ఏందన్నట్టు ఇల్లు, దీన్ని ఏమంటారు జర పేరు ఉంటదిగా ఇల్లుకు, బుల్లెట్ ప్రూఫ్ లేకపోతే ఏమో? ఏం లేదు, బుల్లెట్ ప్రూఫ్ ఏమి కాదు, డూప్లెక్స్ బిల్డింగ్. ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అంటది. ఈ ఊరు ప్రాంతంలో ఇది పలుగుతాండ, దేవరకొండ నియోజకవర్గం, నల్లగొండ జిల్లా. మరి దేవరకొండ నియోజకవర్గంలో పేపల్లి మండలం, దాంట్లో లోపల మళ్ళా పలుగుతాండ. ఈ తండల ఇంత పెద్ద ఇల్లు డూప్లెక్స్ బిల్డింగ్ కడుతుండన్నప్పుడు పైసలు మరి ఏడికెళ్ళి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి అని కట్టినోళ్ళన్నా ఏమన్నా ఆలోచన లేకుండా అదే ఆయన మాకు కనపడేది ఎప్పుడు, దొరికేది ఎప్పుడు 4-5 కార్లు వస్తాయి, వాళ్ళ దోస్తులు పిల్లలు అందరూ వస్తారు, ఎంజాయ్ చేసుకొని తింటారు, తాగి వెళ్ళిపోతుంటారు తప్ప మనకి సార్ తో పరిచయం. ఆయన హైదరాబాద్ ఎడ తీసుకుంటారో తెలియదు అమౌంట్, మనకు పేమెంట్ కావాలన్నప్పుడు వచ్చి ఇచ్చిపోతారు. ఒక్కోసారి 2 సార్లు సార్ పేమెంట్ డైరెక్ట్ ఇచ్చాడు, ఇచ్చినప్పుడు మాకు కూడా కొన్ని ఇచ్చినప్పుడు సో మనం ఆయన అడగలేం కదా సార్. మన పని మనకి, మన పిల్లలు మనం చూసుకుంటాం తప్ప మన మధుతో కన్సెప్ట్ ఎక్కువ లేదు మనకి, అట్లా.